నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 45 రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఆల్రెడీ నిన్న నామినేషన్స్ అయినాయి. అదే ఈరోజు కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయింది అండ్ ఫుల్ గొడవలు కూడా ఉన్నాయి అండ్ గేమ్ ఉంది. సో ఈ రోజు అయితే మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ 2 టాపిక్స్. తనుజ వర్సెస్ ఇమాన్యువల్, తనుజ వర్సెస్ సంజన అండ్ కళ్యాణ్ అనమాట. అండ్ వీళ్ళ మధ్యన అయితే కనుక ఈరోజు ఫుల్ గొడవలు వచ్చినాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నార్మల్గా తనుజాకి ఇమాన్యువల్ కి గొడవ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు బాండ్ అనేది బాగుండిద్ది అండ్ వాళ్ళు ఉండే బిహేవియర్ కానీ వాళ్ళకి అంతా కూడా ప్రాపర్ గానే ఉంది. చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ అర్థం చేసుకుంటారులే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో అప్పటి నుంచి కూడా ఇమ్మాన్యువల్ తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉన్నాడు, ఏదోటి మాట్లాడుతూనే ఉన్నాడు తనుజ గురించి. తన సపోర్ట్ కోరుకునేది అది ఇది అని చెప్పేసానని. ఇప్పుడు ఓకే, తనకంటూ పర్టికులర్ గా ఎవరు లేరు అని చెప్పేసి అని అనేది. ఎందుకంటే ఆ టైంలో తనుజకి గేమ్ ఆడేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే భరణి గారు ఒక్కరు సపోర్ట్ చేశారు కాబట్టి తనుజ నాకు భరణి గారు ఒక్కరే సపోర్ట్ చేశారు, ఇమాన్యువల్ సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పారు. ఈ విషయంలో అయితే నేను తనుజని కొంచెం పక్కన పెడతాను. ఎందుకంటే ఇమాన్యువల్ ఎక్కడికక్కడికే తనుజకి సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి తనుజతో మాట్లాడితే అయిపోయేది. కానీ తనుజ గురించి బ్యాక్ బించింగ్ చేసి తను సేఫ్ గేమర్ అవుతున్నాడు అనమాట. ఇదే విషయంలో నిన్న మనకి నామినేషన్స్ ఇమ్మాన్యువల్ కి 5 వచ్చినాయి, లైక్ స్లిప్స్ వచ్చినప్పుడు తను ఒకటి ఉంచుకొని మిగతా ఇచ్చుకోవచ్చు కదా. లేకుండా అందరికి ఇచ్చేసి కళ్యాణ్కి కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చుకున్నాడు? తన సేఫ్ ప్లే అనే కదా. ఇప్పుడు ఒకవేళ కనుక ఇమ్మాన్యువల్ తనుజని చేస్తే అక్కడ చాలా మిస్ఫైర్ అవుతుంది అండ్ వాళ్ళకి ఇద్దరికి ఉన్న బాండ్ అనేది పోయిద్ది. అండ్ నేను ఎక్కడ బ్యాడ్ అవ్వకూడదు అన్న టైప్ లో ఆడాడు, కొంచెం కన్నింగ్ సేఫ్ గేమ్ ఆడాడు అని అయితే కనుక నాకు అనిపించింది. ఒకవేళ ఆ ఆలోచన లేదు అని అనుకుంటే కనుక తనే డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు కదా తనుజాని. ఎందుకు కళ్యాణ్కి ఇచ్చి కళ్యాణ్ చేత చెప్పించడం? అంటే కళ్యాణ్ ని బ్యాట్ చేస్తే ఎలా ఉండిద్ది, ఒకవేళ కళ్యాణ్ ని పోర్ట్రేట్ చేస్తే ఎలా ఉండిద్ది అని. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీజ వెళ్ళిపోయిందో ఆ తర్వాత నుంచి కూడా చాలా వరకు మొత్తం వీక్ మొత్తం కూడా కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ఇమ్మాన్యుల్. కానీ తనుజ మాత్రం తన సపోర్ట్ గా తన నమ్మకంతో తనతో చాలా ప్రాపర్ గా చాలా క్లియర్ గా తన నమ్మకం పెట్టుకొని ఉంది కళ్యాణ్ మీద. ఎందుకంటే ఈవెన్ గేమ్స్ లో అయినా కానీ నాగార్జున సార్ మళ్ళీ చూపించారు కూడా వీడియోస్ ఎవరు కళ్యాణ్ గురించి. అప్పటికి తన నమ్మకం పోగొట్టుకోకుండా తన టీమ్మేట్ ని సపోర్ట్ చేసుకుంటా కళ్యాణ్ కి ఇప్పటి వరకు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చింది. కానీ మన ఇమ్మాన్యువల్ ని బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు అండ్ నిన్న కూడా చాలా సేఫ్ గేమ్ ఆడాడు నామినేషన్ చేయకుండా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ తనుజని చేయకుండా సంజనాన్ని చేశాడు. అక్కడ కూడా ఇమ్మాన్యువల్ కు నొప్పి వచ్చింది అనమాట. ఎందుకు? ఇప్పుడు నువ్వు సంజన గారిని చేసేటట్టయితే కనుక నేను ఇచ్చేవాడినే కాదు నీకు అని చెప్పేసి అన్నాడు. మరి అదే ప్లేస్ లో దివ్యాన్ని చేసినప్పుడు కానీ సంజన గారు వెళ్ళి దివ్యాన్ని చేశారు, అప్పుడు నోరు ఎందుకు లేవలేదు ఇమ్మాన్యువల్ కి? ఏది చాలా అంటే చాలా పాయింట్లెస్ గా దివ్యాన్ని నామినేషన్ చేసింది సంజన. అప్పుడు లేవని నోరు. ఎప్పుడైతే సంజనాని కళ్యాణ్ చేశాడో అప్పుడు ఎందుకు నోరు లేచింది అనేదే నా మెయిన్. ఇక్కడ ఏంటంటే తనకు సంబంధించిన వాళ్ళు వరకు ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు చూసినా నానా 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 అని చెప్పి మమ్మీ మమ్మీ అని చెప్పేసి తిరగలేదా సంజన ఏమంట? మమ్మీ మమ్మీ అని వాళ్ళకి బాగుంది కదా, వాళ్ళకు ఉంటే బాగుండు, మిగతా వాళ్ళకు ఉంటే మాత్రం క్యాండా ఏదో ఫ్లోలో వచ్చింది. అలా వస్తే మాత్రం వాళ్ళ సైడ్ వాళ్ళకి వీళ్ళ సైడ్ వీళ్ళకి అన్నట్టుగా ఉన్నారు. నాకైతే నాకు నచ్చలేదు. సంజన గారు మార్నింగ్ లేచిన తర్వాత మొదలు పెట్టిందే ఆమె ఏమని, ఇప్పుడు తనుజ కళ్యాణ్ని పట్టించుకోవట్లేదు, వదిలేసింది, నిఖిల్తో తిరుగుతుంది, నిఖిల్కి క్లోజ్ అవుతుంది, నిఖిల్తో మాట్లాడుతున్నానంటే ఇప్పుడు తన ఇష్టం వచ్చిన వాళ్ళతో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అసలు వాళ్ళ పర్సనల్ మీకెందుకు? మీకు అనవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకున్నావు. ఫస్ట్ వచ్చిన కాడ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన కాడ నుంచి మొత్తం వాళ్ళతోనే ఎత్తుక్కొని తిరిగారు, మొత్తం వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడేం అనలేదు కదా. ఎందుకు ఇప్పుడు తనుజ అనే మాట్లాడితే ఎందుకు? మీరు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఒక ట్రాక్ ఫామ్ చేద్దాం, ఒక అమ్మాయిని ఏదన్నా మాట అందాము, సో అది బయటికి వెళ్ళేది, అప్పుడు వాళ్ళు తగ్గిపోతారు అనే ఒకటి పెట్టుకొని నాకు మాట్లాడడం నాకైతే సంజన విషయంలో అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఆ విషయం వచ్చినప్పుడు చాలా క్లియర్గా మన తనుజ అయితే చాలా గట్టిగా ఇచ్చింది. ఎందుకంటే తనుజ లేనప్పుడు మాట్లాడింది సంజన ఈ మాటలని. అందుకని తనుజ అయితే కనుక ఇచ్చేవాడు. నేను మాట్లాడేటప్పుడు నా గురించి మాత్రమే మాట్లాడండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడండి, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు పెట్టుకుంటే కనుక ఏముండదు, మేము మాట్లాడితే వచ్చిద్దా? ఇప్పుడు మీరు పిల్లలుగా అన్నారు, మీరు యంగ్ కాదు, మేము యంగ్, వేరే వాళ్ళతో మాట్లాడితే ఏదో ఒకటి కనెక్షన్ అని చెప్పేసి మీరు ఊహించేసుకుంటారా అని ఒక రేంజ్ లో అయితే కనుక ఇచ్చి పడేసింది మన తనుజ అయితే కనుక. నాకైతే కనుక చాలా క్లియర్ గా ఇక్కడ అయిపోయిన తర్వాత చాలా క్లియర్ గా మనకి సంజన గారికి ఇచ్చి పడేసిన తర్వాత వచ్చిన తర్వాత రీతు అంటుంది అనమాట, నువ్వు ఎందుకు వాళ్ళు వీళ్ళన్నీ పట్టించుకుంటున్నావు, నువ్వు వదిలేయచ్చు కానంటే
కానీ తనుజ అక్కడ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోకపోతే కనుక అవును నిజమే అని అందరూ అనుకుంటారు. స్టాండ్ తీసుకోబట్టే తనుజ అనేది ఒక క్లియర్ కట్గా, ఒక క్లియర్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి అనుకున్నారు అనమాట. ఎవరైనా, నాకు కూడా అది అనిపించింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత మనకి అందరు కూల్ అయిపోయారు. మన ఈ నామినేషన్స్ తర్వాత ఉన్న గొడవలు మొత్తం కూడా. సో ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ గేమ్స్ అన్నమాట. ఈ గేమ్స్ అయితే కనుక మనకి మాస్ మాధురి అండ్ సైలెన్స్ సంజన అన్నమాట. వీళ్ళకైతే కనుక ఒక మనకి ఏమంటారు వాంటెడ్ పేట అని చెప్పేసి నన్ను ఒకటి క్రియేట్ చేశారు. సో దాంట్లో గేమ్స్ ఆడాలన్నమాట. ఈ గేమ్స్ లో ఎవరికి వాళ్ళు మాధురి టీం వాళ్ళు మాధురి అండ్ సంజన టీం సంజన వాళ్ళు అనమాట. ఎవరు దేంట్లోకి వెళ్తారనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ చాలా మందికి చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. మెయిన్ పర్టికులర్గా ఇమ్మాన్యుయల్ అయితే కనుక మాధురి వైపు ఆడి డబ్బులు తీసుకొని తర్వాత సంజన వైపుకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా పెట్టేసుకున్నాడు అతనైతే కనుక. మిగతా వాళ్ళందరూ అయితే కనుక మాధురి వైపు ఉన్న వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, మేము మీకే సపోర్ట్ చేస్తాం, మీకే ఉంటామని. కానీ ఇమ్మాన్యుయల్ అలా లేడు. బట్ చూడాలన్నమాట నెక్స్ట్ గేమ్స్లో ఇమ్మాన్యుయల్ మన మాధురి సైడే ఉంటారా లేకపోతే ఫ్లిప్ అయ్యి సంజన దగ్గరికి వెళ్తారా అని చెప్పేసానని. సో ఈ రోజు అయితే జరిగిన గేమ్లో ఇదంతా ఉంటే ఇప్పుడు మనకి ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణం, రమ్య అండ్ డెమోనో వీళ్ళు నలుగురు అయితే కనుక గేమ్స్ ఆడారు. గేమ్స్ ఆడినప్పుడు చూడాలన్నమాట ఎవరు ఎక్కువ తాగితే వాళ్ళే విన్నారు. సో మాస్ మాధురి టీం ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు 22 బాటిల్స్ తాగారు సోడాస్. సో వాళ్ళు విన్ అయ్యారనమాట. దీనివల్ల ఈ రోజు వీళ్ళకి ఎక్కువ మనీ వచ్చినాయి అండ్ 2000 మనీ సంజన వాళ్ళకి వచ్చినాయి అనమాట. ఇక్కడ ఏంటంటే తనుజ సుమన్ శెట్టి అయితే కనుక డబ్బులు దొంగతనం చేసేసి పెట్టేసుకున్నారు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా మనీని దాచిపెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళు దాచిపెట్టేసుకున్నారు, మా డబ్బులు దొబ్బేశారు అని చెప్పేసి అని సంజన మేము నెక్స్ట్ గేమ్ ఆడడం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి అయితే కనుక ఈ రోజు జరుగుతుంది. మేబీ ఇంకా రేపు అదే గొడవ కంటిన్యూ అయ్యి సంజన వాళ్ళు ఆగిపోతారా లేకపోతే గేమ్ ఇంకా అంతే కంటిన్యూ చేస్తారా అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.